జీవితంలో పాడైపోతాం. అందుకే ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో చేసిన అదే పాపాన్ని తన పిల్లలు చేయడానికి ఇష్టపడాలి. ఎందుకు? వారి పితరులు ఏం చేశారు? దేవుడి మీద తిరుగుబాటు చేసి అరణ్యంలో రాలిపోయారు. కాబట్టి అదే అరణ్యంలో తిరుగుతున్న ఆ పిల్లలు ఏం చేశారు? తమ పితరులు నడుచున్నట్టుగా నడవకుండా దేవుని యొక్క మాట విన్నారు. కాబట్టి వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు అంటే పాలు తేలు ప్రవహించే కానాను దేశంలోకి వెళ్ళారు. దేవునికి స్తోత్రం. అని ఈ రోజున మన యొక్క జీవితంలో ఇదొక నాకు నియమము, ఇదో నా పద్ధతి, మా పితరుల నుంచి వస్తుంది, మా తాతల గారి నుంచి వస్తుంది అని ఒకవేళ మనం అనుకుంటే వాక్యం మాట్లాడుతుంది. కొరింథీ పత్రిక 4:4 వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. దేవుని యొక్క ప్రత్యక్షత అంట, దేవుని యొక్క వెలుగు అంట, దేవుని యొక్క వెలుగు ఎవరైనా ఉంది? క్రీస్తు యొక్క స్వరూపంలో ఉందంట. ఎవరైనా ఉందంట? క్రీస్తు యొక్క స్వరూపంలో ఉంది. ఒకసారి ఆ మాటలు మనము ఆలోచన చేయగలిగితే ఆ 4:4 ఒకసారి ఆ వాక్యం చాలా స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడు. 4:4 దేవుని